గత యజమాని ఆ జ్ఞాపికను స్వీకరించాలి. మధ్యలో ఉన్నటువంటి బొమ్మ, ఈ ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మలు రెండు కూడా నాని గారికి, బీబీ వినాయక్ గారికి. ఆ వెండి బొమ్మని ఆ దత్త యజమానికి బహుకరిస్తున్నారు. వెండి ఫోటో చూడండి అక్కడ, అదే ఆ దత్త యజమానికి. అదేవిధంగా మన ప్రదర్శన కమిటీ తరఫున జ్ఞాపకం బహుకరించవలసిందిగా బీబీ వినాయక్ గారిని ఆహ్వానిస్తున్నాము. కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు నాని గారి తరఫున. వేరే ప్రోగ్రామ్ చేస్తాను, అది పట్టుకోండి. మళ్ళీ లైన్ లో దించు, దాన్ని పట్టుకో, దాన్ని పట్టుకుని పొర మీద తీసుకెళ్ళు. దాన్ని అటు, దీన్ని ఇటు, మళ్ళీ దాన్ని గట్టి పట్టుకో, నువ్వు దూరంగా. ఎడ్ల బండ్లు పెట్టడం, ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి చూడడానికి వచ్చిన ప్రేక్షకులందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఆనందపడుతున్నారు. అందరూ ఎడ్ల బండాల కంటే కూడా నాని గారిని చూడటానికి వచ్చినట్టున్నారు. క్రేజియస్ట్ రాజకీయ నాయకుడు అయినా, క్రేజియస్ట్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్. చాలా చాలా ఆనందం ఉంది మా నాని గారి ఆధ్వర్యంలో జరిగినందుకు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, వచ్చిన ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. భోగి పండుగను పురస్కరించుకుని ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ బండలాగుడు ఎడ్ల పోటీల్లో ముఖ్య అతిథిగా ఇచ్చేసి మా గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి ఆనందాన్ని చేకూర్చమని చెప్పి మా డైరెక్టర్ వి వినాయక్ గారిని కోరటం, ఆయన ఇక్కడ రావటం మాకు మర్చిపోలేనటువంటి సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగకి గుడివాడ పరిసర ప్రాంత ప్రజలు, ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం జరుపుకోవాలని చెప్పి, అదేవిధంగా మా డైరెక్టర్ వి వినాయక్ గారు రాబోయే రోజుల్లో మంచి మంచి చిత్రాలు దర్శకత్వం వహించి మాకు కూడా 2 సినిమాలు చేసాం. ఆయనతో కొత్త సంవత్సరం మంచి స్టార్ట్తో ఒక సినిమా చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. గేట్ దగ్గర తప్పుకోవాలండి, ఇతరులు రాకూడదు, క్రమశిక్షణ పాటించాలి. వెనకమాల కూడా ఎవరు రాకూడదు. వారికి సంబంధించినటువంటి ఆహ్వానితులు తప్ప ఇతరులు ఎవరు కూడా రాకూడదు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలి. నువ్వు లైన్ లో పెట్టే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఏలూరు గణేష్ చౌదరి గారు, కె రాజుపాలెం, పల్లిపురం మండలం, ప్రకాశం జిల్లా వారితో రెడీగా ఉండాలి. 7 దగ్గర కొద్ది కోట్లో రెడీగా ఉండాలి. తీసుకొచ్చేయండి మీ దత్తని. కానీ ఏలూరు గణేష్ చౌదరి గారు, కె రాజుపాలెం, పల్లిపురం మండలం, ప్రకాశం జిల్లా వారు కావాలి. ఈ దత్త ఈ రోజు మన ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు, మన ఈ ప్రదర్శన నిర్వాహకులు, ఎన్టీఆర్ టు కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, నాని గారి యొక్క ఆహ్వానం మేరకు చేసినందుకు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ పూజా కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. దూరంగా ఉన్నారు అందరూ కూడా. బ్రదర్ ఫోన్ వెనక పెట్టండి, అక్కడ పెడితే మాకు అడ్డం రావేంటి? ఆ పని నేను చూసుకున్నాం, అడ్డం పెట్ట మాకు తీ. మా పనులు చెప్పక్కర్లేదు కానీ ఆయన ఉన్నాడంట, చూడొద్దండి బాబు. వీడియో కాదు కదా మీరు.
ఫోటో రావాలి కదా మాకు సార్ కొద్దిగా సార్ ఇటు తిరగండి సార్, కొంచెం ఇటు తిరగండి సార్. సార్ ఒక్కసారి ఇటు తిరగండి సార్. వినాయక్ గారు ఇటు తిరగండి. పురుషోత్తం దగ్గర పర్లేదు పొడు 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 కూర్చోండి లేకపోతే ఓకే. బాబు ఒక్క నిమిషం మీరంతా ఇవ్వకుండా కావాలి. ఒక్క నిమిషం మీరు ఖాళీ చేయాలి. మన ప్రెస్ వారు ఒక్క నిమిషం సార్ అక్కడే ఉండండి. మహావీర్ జ్యువెలర్స్ వారు మన ఈ ప్రదర్శన కార్యక్రమాలకు ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి వారికి, బిపి వినాయక్ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మన ఈ ప్రదర్శన నిర్వాహకులు కొడాల శ్రీ వెంకటేశ్వరరావు గారికి, నాని గారికి జ్ఞాపికలు బహుకరిస్తున్నారు. మీకు రెడీగా ఉండాలి. వచ్చాను అన్న, ఇటు వచ్చాను అన్న. కొద్దిగా వెనకరండి అన్న. ల్యాబ్స్ కొట్టాలి ఒక్కసారి అంటే తొడగొట్టించారు కదా మీరు హీరోస్తో. చెప్పు పక్కన ఒక్క పక్కన ఏమవుతుంది ఆ పైన శ్రీకాంత్ తక్కుబడి అదే బాయి పోటీలో ఇల్లు పైకి బాగా కొడుకుని లేక ఓకే. నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు బావినేని ధార్మిక్ రామ్ చౌదరి గారు. నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు బావినేని ధార్మిక్ రామ్ చౌదరి గారు. ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు సత్య కృష్ణాజీ అజయ్ కుమార్ చౌదరి గారు, పల్లిపురవ. ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు కళ్ళం అనూషారెడ్డి గారు, మనోజ్ రెడ్డి గారు, కళ్ళం వారిపాలెం, తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లా. ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు మర్రి అచ్చిరెడ్డి గారు, పాపాయిపాలెం, బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా. ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఏలూరు గణేష్ చౌదరి గారు, కె రాజుపాలెం, పల్లిపురం మండలం, ప్రకాశం జిల్లా. స్పీకర్లో మాట్లాడతారు కదా, స్పీకర్లో మాట్లాడతారు. ఓకేనండి, థ్యాంక్ యూ.